ట్రాన్స్‌జెండర్‌లకి సూపర్ గుడ్ న్యూస్. చరిత్రలో ఎవరు తీసుకోనటువంటి నిర్ణయాన్ని కూటమి సర్కార్ తీసుకోబోతోంది. ఏపీలో ఇప్పటికే వాళ్ళకి స్పెషల్ కార్డులు మంజూరు చేసి కూడా కొన్ని ప్రభుత్వ పథకాలు, పింఛన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సమాజంలో ఎలాంటి వివక్షను ఎదుర్కొంటున్నారో ట్రాన్స్‌జెండర్‌లు మనందరం కూడా చాలా సందర్భాల్లో చూసే ఉన్నాం. అయితే వాళ్ళకి ఇళ్ల స్థలాల మంజూరులో కావచ్చు. అంటే ప్రజలందరూ కూడా ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారో వాళ్ళేం తీసుకోరు. వాళ్ళు కూడా సొసైటీలో భాగమే. ఎందుకంటే చదువులో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాల్లో కావచ్చు, ఏ విధంగా దూసుకుపోతున్నారు. డాక్టర్‌లవుతున్నారు, లాయర్‌లవుతున్నారు. సొసైటీలో వాళ్ళంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. మరి అలాంటి అంటే ఒక భారతదేశంలో వాళ్ళ వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నప్పుడు, అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పుడు, వాళ్ళనెందుకు వివక్షలా చూడాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అందులో ఏపీలో కూటమి సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వాళ్ళకు కూడా ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డు, వాళ్ళకు కూడా ఇళ్ళు, వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా కూడా ముందుకెళ్తుంది కూటమి సర్కార్.